హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో ఎన్టీఆర్ ఒక జైలు నుంచి వచ్చి లా కాలేజ్లో స్టూడెంట్గా లా చదువుకొని మళ్ళీ జైలుకి వెళ్ళిపోతున్నట్టు చూపిస్తుంటారు. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అసలు ఆ ప్రాసెస్ ఏంటి? జైల్లో ఉండే ఖైదీలు కూడా బయటికి వచ్చి చదువుకోవచ్చా? అలా చదువుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి? ఎలాంటి ఖైదీలు అలా బయటికి రావచ్చు? ఈ ఇన్ఫర్మేషన్ ఏది రీసెర్చ్ చేయకుండా, దాని ప్రాసెస్ ఏంటో చూపించకుండా, దానికి కావాల్సిన స్టెప్ బై స్టెప్ ఎన్ని పర్మిషన్స్ తీసుకోవాలో అవేం చూపించకుండా జస్ట్ డైరెక్ట్గా ఇతను జైల్లో ఉండిపోయాడు, జైలు నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బయటకు వచ్చేసి చదువుకున్నట్టుగా చూపించారు. అయితే వీళ్ళు కనుక ఆ స్టెప్స్, అంటే మనం ఈ మధ్య వచ్చిన తమిళ సినిమాల్లో కానీ మలయాళం సినిమాల్లో చూస్తే, ఆ మధ్య వచ్చిన రైటర్ సినిమా నుంచి ఈ మధ్య వచ్చిన ఓజ్లర్ సినిమా వరకు ప్రతి ఒక పోలీస్ స్టేషన్లో ఉండే ప్రతి బిడుత్తలై కానీ, మన విజయ్ సేతుపతి